ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం అమలు గాడి తప్పుతోంది. ఎక్కడా మెనూ అమలు కావడం లేదు. కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు పెరగడం, వాటి బకాయిల చెల్లింపులో జాప్యంతో విద్యార్థులకు సరైన పౌష్టికాహారం అందడం లేదు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలంటే ప్రభుత్వం ఇస్తున్న నిధులు ఏమాత్రం సరిపోవడం లేదని నిర్వాహకులు వాపోతున్నారు. పథకం అమలు విషయంలో ప్రభుత్వ వైఖరిని విపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ వద్ద ఉన్నాం. ఇక్కడ మనతో మాట్లాడేందుకు మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారు. వారు అడిగి తెలుసుకున్న చెప్పండి అమ్మా, అసలు మీ సమస్య ఏంటిది? అసలు మేము 2001 నుండి చేస్తున్నాం. చేసినప్పుడు ఒక 5-6 సంవత్సరాలు ఫ్రీగానే చేసినాం. తర్వాత 1000 రూపాయలు ఇచ్చిండ్రు. ఆ 1000 రూపాయలు పోయి ఇప్పుడు 3000 ఇస్తా అంటారు. ఆ 3000 ఇచ్చినా మాకేం 100 రూపాయలు పెడితే కిలో కూరగాయలు ఉన్నాయి. మధ్యాహ్న భోజనం సంబంధించి బిల్స్ వస్తున్నాయా? అసలు సరిగా బిల్స్ ఇప్పుడు 6 నెలలు అవుతుంది, బిల్స్ రావట్లేదు. బిల్స్ రాకనే కదా ఇప్పుడు మేము పెట్టుబడి 5 పైసల వడ్డీ తీసుకొచ్చి పెడుతున్నాం. మరి 5 పైసల వడ్డీ అంటే ఇప్పుడు వాడు ఇచ్చిన వాడికి తీసుకుపోయి కట్టాలంటే మాకు దానికి ఆడికి కూడా ముడి పడతలేదు. మేము చేసిన కష్టం అంతా వేస్టే కదా. ఇప్పుడు 5 రూపాయలు గుడ్డుకి ఇస్తాను అంటాడు. వారానికి 3 సార్లు గుడ్లు పెడుతున్నాం. వాడు అక్కడ 7 రూపాయలు 6 రూపాయలు గుడ్డు తీసుకుంటుండు. మరి ఇప్పుడు మిగతా పైసలు ఎవరు భరించాలి? ఇప్పుడు ఏందో రాగి జావా అని పెట్టిండు. ఆ రాగి జావా చేసిపోతుంటే దానికి ఎవరు కట్టెలు ఎట్లా వస్తాయి, గ్యాస్ ఎట్లా వస్తుంది? మాకు ఇవన్నీ ఫ్రీగా ఎవరు ఇవ్వాలి? 200 కిలో నూనె ఉన్నది, 200 కిలో పప్పు ఉన్నది, 100 రూపాయల కిలో కూరగాయలు ఉన్నాయి. ఏం కూరగాయలు కొంటాం, ఏం పెట్టుబడి పెడతాం? నువ్వు గింతే పెడతావా గంతే పెడతావా అని మాకు ఇక్కడ గొడవలు అవుతున్నాయి. నువ్వు ఇచ్చే పైస ఎంత, మేము పెట్టే పెట్టుబడి ఎంత? మేము వచ్చింది ఎందుకు? 1 రూపాయి దొరికితే మా పిల్లలు సాదుకొని మేము పోషించుకొని మేము బతుకుతామని వచ్చినాం. కానీ మాకు ఆ బతుకుదెరువు అనేది లేకుండా పోయినాక ఎందుకు రావాలి ఈ పనికి? మేము ఏం చేసుకోవడానికి రావాలి? అంత పరిశాన్ ఉన్నదన్న, మాకు బాగా ఇబ్బందులు ఉన్నాయన్న. మీరు మమ్మల్ని ఆలోచించుండ్రు అన్న. విన్నవా? ఏదన్నా ఉంటే మాకు కావాలంటే చక్కగా చేపించుకోవాలన్న. మీరు పైసా ఎక్కువ ఇవ్వండి, మీకు ఎంత నాణ్యమైన ఫుడ్ పెట్టమంటే అంత పెడతామన్న. మాది ఏమి లేదన్న, అంత డబ్బుతోనే పని ఉన్నది. నువ్వు ఇచ్చిన డబ్బుకి ఏమి రాదన్న. కానీ మేము తెచ్చి పెడుతున్నామన్న. మేము పుస్తకాలు తాళ్ళు అమ్ముకొని పెడుతున్నామన్న. 5 పైసల వడ్డీలు తేలేక చచ్చిపోతున్నామన్న. మా బాధ ఎవ్వరు చెప్పుకున్న ఎవ్వరికి అర్థం కాదన్న. మిడ్ డే మీల్ స్కీమ్ పై మనతో మాట్లాడేందుకు స్థానిక నేతలు కూడా ఉన్నారు. చెప్పండి, అసలు ఏం జరుగుతుంది మిడ్ డే మీల్స్? ప్రభుత్వ పాఠశాలలో సామాన్య కుటుంబాలు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు చదువుకుంటారన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ, ఎందుకంటే ఇంటికాడ తల్లిదండ్రులు పొద్దున్న లేచి పనులకు పోతారు కాబట్టి పిల్లలకు మధ్యాహ్నం భోజనం వండి పెట్టలేరు కాబట్టి అనే ఉద్దేశంతో గత ప్రభుత్వాలు ఇవాళ మధ్యాహ్న భోజనాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులకు మెరుగైనటువంటి భోజనం అందియాలి. ఇప్పటి వరకు కనీసం వాళ్లకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఏదైతే గ్యాస్ మొద్దు కావచ్చు, లేకపోతే బియ్యం కావచ్చు, లేకపోతే పప్పులు ఉప్పులు, ఇలా కోడిగుడ్లు కావచ్చు, లేకపోతే రాయి జావా కావచ్చు, ఇవన్నింటినీ మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఉన్నది. అయినా కూడా గాలికి వదిలేసి మీరే తెచ్చుకోండి, మీరే పెట్టుకోండి అని చెప్పడం. అంతేకాకుండా దీనికి వాళ్ళు ఏదో చిన్నదానికి పెద్దానికి బయటికి వెళ్ళి ఎక్కడ పని చేసుకోలేక మాకు తృప్తి అవుతుంది, పిల్లలకి ఇంత అన్నం వండి పెడతామని చెప్పేసి ఇలా కార్మికులు ఆలోచిస్తే, ఈ కార్మికుల పైన ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసేటువంటి ప్రధానోపాధ్యాయులు, కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ యూనియన్ లీడర్లు వీళ్ళను బెదిరియడం, వీళ్ళు పైసలు లేకనేమో అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చి, లేకపోతే ఇంట్లో ఉన్న బంగారమో లేకపోతే ఏదో అమ్మి ఇంతో కొంత తీసుకొచ్చి వాళ్ళకి వచ్చిన దాంతోనే వీలు పెడతా ఉంటే, మళ్ళీ దీనిపైన ఇలా అక్కడ ఉన్నటువంటి కొన్ని స్కూళ్ళల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కొంతమంది పెత్తందారి చేసి చిన్నోడిని ఇలా తిట్టేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే దీని అంతటికి మెయిన్ సూత్రధారం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వము వెంటనే స్పందించి విద్యార్థులకు మెరుగైనటువంటి భోజనం అందే విధంగా కృషి చేయాలి. మిడ్ డే మీల్స్ విషయంలో ప్రభుత్వం సరైన సమయంలో బిల్లులు మంజూరు చేయకపోవడంతో ఆ ప్రభావం పిల్లల అందించే ఆహారం మీద పడుతుంది. పూర్తి స్థాయిలో కూడా డబ్బులు లేకపోవడంతో ఉన్న డబ్బులతో అడ్జస్ట్ చేసి మధ్యాహ్న భోజన కార్యకర్తలు వంట చేసి పెడుతున్నారు. 1-2 పాఠశాలలు తప్ప చాలా పాఠశాలలో నాసిరకము భోజనమే వారికి అందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు కార్యకర్తల బాగోలు చూడడంతో పాటు విద్యార్థులకు సంబంధించి పౌష్టికాహారం అందించాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది.